ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. కాశీ మజిలీ కథలు 304వ మజిలీ. అలకాపుర సమీప ప్రదేశం ఒక్క నిమిషంలో రణరంగం అయిపోయింది. మణిగ్రీవ జలంధరుల కలహం ద్వంద్వ యుద్ధంగా ప్రారంభమైన అది తెలిసి అటు కొందరు ఇటు కొందరు చేరుతూ చివరికి రెండు పక్షాల మధ్య యుద్ధమయ్యింది. ఆ సమయంలో కుబేర నలకూబరులు దేవసభకి స్వర్గానికి వెళ్ళడంతో ఇదేమి వారికి తెలియదు. మిత్రులని బంధువని పురుషులందరూ యుద్ధంలో దిగిపోవడం వల్ల ఊరిలో స్త్రీలు మాత్రమే మిగిలారు. దివోదాసుడు కాలినడక రాజమార్గంలో పోతూ చిత్రకేతుడి భవనం వద్ద ఆగిపోయి ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతుంటే మేడ మీద నుంచి దూరంగా జరుగుతున్న యుద్ధాన్ని చూస్తున్న గుణవతి దృష్టి అతని మీద పడింది. అతని రూప లావణ్యాలు ఆకర్షించగా ఆమె చిత్రలేఖను పిలిచి, ఈ యుద్ధ సమయంలో ఒంటరిగా వీధిలో తిరుగుతున్న అతను మానవుడిలా ఉన్నాడు, భూలోకం నుంచి ఎలా వచ్చాడో, ఎంత అందగాడో చూడు, స్వయం ప్రభాదేవి ఇతన్ని నా కోసమే తీసుకువచ్చినట్లుంది, ఇతనే నా పతి, అంతఃపురానికి తీసుకురా అంది. చూసి చూడడంతోనే ఇంకేమీ ఆలోచించకుండా భర్తగా వరించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అతని ఊరు పేరు కూడా తెలియదే, ఎందుకింత తొందరపడుతున్నావు? యవ్వనోద్రేకంలో అపరిచితుడిని అంతఃపురంలోకి పిలవడం ప్రమాదం సుమి. నీ మాటలు వినిపించుకోలేను. అతను స్వయం ప్రభాదేవి అనుగ్రహమే. వెళ్ళి వెంటనే తీసుకురాకపోతే నా ప్రాణాలు నిలవవు అని ఆమె అనేసరికి చిత్రలేఖ ఏమీ చెప్పలేక కిందికి వెళ్ళింది. అప్పటికి దివోదాసుడు ఆ వీధి దాటిపోయాడు. ఆమె అతన్ని వెతుకుతూ తిరుగుతుంటే ఒక ఆక్రందన వినిపించి ఆశ్చర్యంతో అటు ఇటు చూడసాగింది. భయపడకు అంటూ పురుషుడు ఒకడు పైకి ఎగురుతున్నాడు. గుణవతి వరించినవాడు అతనే అని గుర్తుపట్టింది. ఆ పురుషుడు ఆకాశంలో ఎగిరి ఒక అబలను ఎత్తుకుపోతున్న రాక్షసుణ్ణి నిలువు అంటూ అదిలించాడు. వాడు అతనిని చూసి ఆశ్చర్యపడి ముందుకి పోక గుణవతి మేడ మీద వాలాడు. అతని సందిటిలోని అబల జారిపోయి భయంతో అక్కడి ఒక గదిలోకి పారిపోయింది. అక్కడి స్త్రీలు గదుల్లోకి పారిపోయారు. దివోదాసుడి చేతికి చిక్కిపోయిన రాక్షసుడు నమస్కరిస్తూ రక్షించు అని ప్రార్థించాడు. దివోదాసుడు, తుచ్చుడా, ఎవరు నువ్వు? ఆమె ఎవరు? ఎందుకు అపహరించుకుపోతున్నావు అన్నాడు. రాక్షసుడు, పురుష పుంగవ, నీ బలపరాక్రమాలు నాకు తెలుసు. నా అన్న కుమ్ముణ్ణి నువ్వు జయించడం స్వయంగా చూశాను. నువ్వెత్తిన కత్తిని దింపు, కొంచెం శాంతించు అన్నాడు. దివోదాసుడు, నా చేత చంపబడినవాడు నీ అన్న. ఎక్కడ చూశావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. రాక్షసుడు, మహాత్మా, నేను రసాతల వాసిని, కుంభ నికుంభుల మనే అన్నదమ్ములం. వాసుకీ పుత్రిక అనంగమోహినిని అపహరించి భూలోకానికి తెచ్చి బలత్కరిస్తుంటే హిమవత్ పర్వతం మీద మీరు మా అన్నను చంపారు. అది నేను దూరం నుంచి చూశాను. తర్వాత మీరు పులిని వెంబడిస్తూ పోగా ఇద్దరు యక్షులు ఆమెను విమానం మీద బలవంతంగా తీసుకుపోసాగారు. నేను ఆకాశంలోకి ఎగిరి రహస్యంగా వారిని వెంబడించాను. ఆ విమానం స్వర్గంలో హేమావతి ఇంటి ముందు ఆగింది. వారామెను లోపలికి తీసుకుపోయారు. కొంతసేపటికి అక్కడ దెబ్బలాట ప్రారంభమైంది. వారి మాటలను బట్టి వారిద్దరూ మణిగ్రీవుడు జలంధరుడు అని గుర్తించాను. వాళ్ళు తగు వాడుకుంటూ ఎక్కడికో పోయారు. కొంచెం సేపటికి అనంగమోహిని చలికత్తెలు సాయంతో విమానశాల వైపు పోతుండడం గమనించి ఆమెను పట్టుకొని పైకెగిరి పారిపోయాను. అలా పోతుంటే నాకు విమానం కనపడింది. దేవతలెవరైనా నన్ను పట్టుకుందుకు వస్తున్నారేమో అని వెనక్కి వచ్చి చాలా దూరం వెళ్ళి నీకు చిక్కాను. ఆమె కోసం నేనెంత పరితపించినా అనంగమోహినికి నా మీద కొంచెమైనా అనురాగం కలగడం లేదు. ఇక బుద్ధొచ్చింది, ఎన్నడూ ఇటువంటి పని చెయ్యను, క్షమించు అని పాదాల మీద పడ్డాడు. దివోదాసుడు
నువ్విప్పుడు దొంగలించి తెచ్చినది ఆనాడు నాతో ముచ్చటించిన చిన్నదేనా అన్నాడు రాక్షసుడు. ఆ వేళ మిమ్మల్ని ప్రాణేశ్వరుడిగా కోరినది ఈమె. ఎక్కడెక్కడ తిప్పిబడినా చివరికి మీరున్న చోటుకే చేరింది. ఇకపై ఈమె నాకు తల్లి లాంటిది. మీకోసమే అనంగమోహిని సృష్టించబడింది. నాకు మీరు సెలవిస్తే నాగలోకానికి పోతాను అన్నాడు. దివోదాసుడు వారి ఆక్రోశం విని వెతుకుతూ భూలోకం నుంచి ఈ లోకానికి వచ్చానో ఆమెను నాకు దగ్గర చేర్చి శ్రమ తప్పించావు. అందుకు నీ తప్పులన్నీ క్షమిస్తున్నాను. బుద్ధిగా ఉండు పో అన్నాడు. ఇదంతా వింటున్న అనంగమోహిని తటాలున తలుపు తీసుకొని వచ్చి అతని పాదాల మీద పడి మనోహర రక్షించు అంటూ అతని పాదాల మీద పడి ఏడవసాగింది. దివోదాసుడు ఆమెను కౌగిలించుకొని ఎన్ని కష్టాలు పెట్టినా దైవానికి మన మీద ఇప్పటికి దయ కలిగింది. విచారించుకు, నీకేం భయం లేదు, నిన్ను సంరక్షించుకుంటాను అని ఊరడించాడు. అంతలో వారిని పరీక్షిస్తున్న గుణవతి చెలికత్తెలు వారి దగ్గరకు వచ్చారు. ఆమె వారికి ఆసనాలు వేయించి కూర్చోబెట్టి వాళ్ళ వృత్తాంతాలు తెలుసుకొని ఆశ్చర్యపోయింది. అనంగమోహిని సౌశల్యాన్ని పొగిడి దివోదాసుడి బల పరాక్రమాలకు ఆనందించింది. అంతలో చిత్రలేఖ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ వృత్తాంతానికి ఆశ్చర్యపోయింది. దివోదాసు ఆ స్త్రీలను గుర్తుపట్టాడు. ఈ పురం అవతల ఉద్యానవనంలో మిమ్మల్ని చూసినట్లు అనిపిస్తుంది. అప్పుడు మీరొక నరబాలకుడి ప్రేతం గురించి మాట్లాడుకున్నారు. ఆ విషయం నేను తెలుసుకోవచ్చునా అని అడిగాడు. చిత్రలేఖ అప్పుడు మీరెక్కడున్నారు అన్నది. దివోదాసుడు పొదరింటి వెనుక ఉండి మీ మాటలు విన్నాను అన్నాడు. చిత్రలేఖ నవ్వుతూ ఆడవాళ్ళు విహరిస్తూ మాట్లాడుకునే మాటలు పొంచి వినవచ్చునా అన్నది. అంతలో ఒక పరిచారిక పరుగున వచ్చి అమ్మయ్యా, కుబేర నలకూబరులు రాబట్టి అకారణ యుద్ధం ఆగింది, యక్షులందరూ ఇళ్ళకి పోతున్నారు అంది. ఇంతకీ యుద్ధానికి కారణమేమిటో తెలిసిందా అని చిత్రలేఖ అడిగితే ఏమీ తెలియలేదు. కుబేర నలకూబరులు వచ్చి ఎవరిని ఎంత అడిగినా ఎవరు చెప్పలేకపోయారట. కానీ దీనికి మీ అన్న మణిగ్రీవుడు జలంధరుడు మూలమని మాత్రం తెలిసింది అంది. మణిగ్రీవుడు మీ గుణవతి సోదరుడా? వాళ్ళ కలహ కారణం నేను చెప్పగలను అన్నాడు దివోదాసుడు. అనంగమోహిని చెప్పొద్దన్నట్లు సైగ చేసింది. దానితో ఆ సంగతి మరోసారి చెబుతాను. మీరు ప్రసంగించిన నరబాలుడి కళేబరం ఏమైంది? జాతి అభిమానం కొద్దీ తెలుసుకోవాలని ఉంది అన్నాడు అతను. చిత్రలేఖ నవ్వుతూ మీ దగ్గర మా రహస్యాలు దాగవు అంటూ ఆ వృత్తాంతమంతా చెప్పి ఆ యక్షుడు చేసే వ్రతం ఈ రాత్రితో పూర్తవుతుంది. ఈ ఊరికి ఉత్తరంగా ఉన్న భైరవీదేవి ఆలయంలో ఆ కళేబరంతో అమ్మవారికి అర్చన చేస్తాడు అని చెప్పింది. మీ నెచ్చెలి ఆ వ్రతం చేసిన వాడిని పెళ్లాడడానికి ఇష్టపడితే ఆ వ్రతం వృధా అవ్వదు అన్నాడు అతను. వాడి పేరు వినడానికే అసహ్యం ఆమెకి అంది చిత్రలేఖ. మరెవరిని అదృష్టవంతుని చేయబోతుంది అని నవ్వాడు దివోదాసుడు. వచ్చే పంచమి శుక్రవారం నాడు స్వయంవరంలో తన ఇష్టం వచ్చిన వాడిని వరిస్తుంది అని చిత్రలేఖ అనేసరికి గుణవతి కొంచెం కోపంగా అధిక ప్రసంగం చేయకు అంది. అంత కోపం ఎందుకు? ఆర్యపుత్రుడినే వరిద్దువుగానిలే అని ఆమె అనగానే ఒక చెలికత్తె చిత్రలేఖ ఆర్యపుత్రుడంటే అని అడిగింది. ఎవరితో మాట్లాడుతున్నామో వారే అందామె. గుణవతిని చిరునవ్వు చూసి దివోదాసుడు సంతోషాన్ని మనసులోని దాచుకొని దేవతాశ్రీ మానవుణ్ణి ఎలా వరిస్తుంది? అదీ కాక నా హృదయం ఇదివరకే అనంగమోహిని కర్చించబడిందే అన్నాడు. సవతి ఈర్ష్య కలిగిస్తుంది కదా అన్నాడు అతను. నాకు సవతి బాధ లేదు. స్వయం ప్రభాదేవి నాకు మానవుడే భర్త అవుతాడని చెప్పింది కదా అంది గుణవతి. అనంగమోహిని కూడా అంగీకరించాలి కదా అని అతను అనేసరికి ఆమె కూడా తన సంతోషం తెలిపింది. తరువాత అనంగమోహినిని అంతఃపుర స్త్రీలతో ఉంచి దివోదాసుడు చంద్రాయుధం పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. 305వ మజిలీ అరింద ముని కథ.
ఆ సాయంకాలం అరిందముడనే యక్షకుమారుడు ఒక పరిచారకుడి చేత పెట్టి పట్టించుకొని వచ్చి భైరవీదేవి ఆలయంలో పెట్టించి వాడిని పంపేశాడు. దేవి విగ్రహం ముందు చక్కగా అలికి చిత్ర విచిత్రాలైన ముగ్గులు పెట్టి వస్తువులన్నీ సిద్ధం చేసుకొని స్నానానికి చెరువుకి వెళ్ళాడు. అతను వెళ్ళడం కనిపెట్టి దేవి విగ్రహం వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ పెట్టెలో ఏముందో అని మూత ఎత్తి చూశాడు. తైలంలో చక్కగా ఉన్న ఒక బాలుడి కళేబరం కనిపించింది. అది అప్పుడే ప్రాణం పోయినట్లు రూపం మారకుండా కళ తప్పకుండా ఉంది. ఎవడిని బతికించడానికి సర్వరాజ్యభోగాలు వదిలి తిరుగుతున్నాడో వాడే కనిపించేసరికి దివోదాసుడు సంతోషం పట్టలేకపోయాడు. ఆ పెట్టెను దానిలోని శవాన్ని ఎప్పటిలాగే ఉంచి అమ్మవారిని భక్తితో ప్రార్థించాడు. ఎన్నో స్తోత్రాలు చేసి మళ్ళీ ఆ విగ్రహం మాటుకు పోయి ఎదురు చూడసాగాడు. అరిందముడు స్నానం చేసి తెల్లని వస్త్రం కట్టుకొని నియమాలు పాటిస్తూ శక్తి విగ్రహానికి ఎదురుగా కూర్చుని, తల్లి, నేను తలపెట్టిన వ్రతం నేటితో సమాప్తమవుతుంది. నేను కోరినది నన్ను పతిగా అంగీకరించేలా చేసే భారం నీదే. ఈ వ్రత సమాప్తికి అవసరమైన బాలకుడి కళేబరం తేవడానికి నేను పడ్డ పాట్లకి నీకు నా మీద కరుణ కలగాలి. ఎప్పుడూ కరవని వృద్ధ సర్పం ఎంత అసాధ్యమైన ఎలాగో కనుక్కున్నాను. అది పరమనిష్టతో పుట్టలో ఉంది. యోగ నిద్రలో ఉన్న దానిని కనుక్కోవడం ఎలా? అది ఒకరిని కరవడం ఎలా? కామరూపంతో నేనొక శబర బాలుడినై అరణ్యంలో పశువులు కాసుకునే శబర బాలుడితో స్నేహం చేసి వాడికి ఆ పుట్టలో పాముని చూపించాను. పుట్ట తవ్వమని ప్రోత్సహించాను. వాడు పుట్ట తవ్వి దానిని చితగ్గొట్టాడు. అది చావలేదని తెలిసినా ఆ పాము వాడినెలా అయినా కరవాలని తోకపట్టి ఆడిస్తూ మిత్రులకు చూపు అని పురిగొల్పాను. అది వాడిని కరిచింది. వాడు చచ్చాడు. అక్కడున్న శబరులు రాజుకు ఆ వార్త చెప్పడానికి వెళ్తూ కొందరిని కాపుగా ఉంచారు. నేను వాళ్లలో ఒకడుగా ఉండి ఎవరికీ తెలియకుండా వాడిని గగన మార్గంలో అపహరించుకు వచ్చి ఇప్పటి వరకు తైలంలో ఉంచి కాపాడాను. దానిని నీకర్పించి నిన్ను మెప్పించి నా అభిష్టం నెరవేర్చుకుంటాను అంటూ పెట్టె దగ్గరికి వెళ్ళి శవాన్ని పైకి తీయబోతుంటే దివోదాసుడు ప్రళయకాల రుద్రుడిలా గర్జిస్తూ విగ్రహం చాటు నుంచి వాడి ముందుకు ఉరికి వాడి జుత్తు పట్టుకొని ఈడ్చి దేవీ పాదాల ముందు పడవేసి తల నరికి ఆ రక్తపు దారలతో దేవీ పాదాలు కడిగి వాడి హృదయం పెకలించి శక్తికి నైవేద్యం పెట్టాలనుకున్నాడు. కానీ ఎన్నిసార్లు నరికినా ఆ తల వచ్చి మొండానికి అతుక్కుపోతుంది. ఏం చేయాలో తోచక ఊరుకున్నాడు. యక్షుడు ప్రాణం పోకపోయినా అనుకోకుండా కలిగిన ఆపదకు నిస్పృహతో దేవీ పాదాల వద్ద పడున్నాడు. వాడు చనిపోయాడని దివోదాసుడు దేవిని అనేక విధాల ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమై వరం కోరుకోమంది. యక్షకుమారుడి మరణం వల్ల నాకు పాపం కలగకుండా చెయ్యి అని ప్రార్థించాడు. అతని కోరికకు భైరవీదేవి సంతోషించి, కుమారా, నీ ఉదంతం తెలుసుకున్నాను. నీ పరోపకార పరిణతకు సంతోషించాను. నువ్వు చేసే పనులు ధర్మంగా ఉంటాయి. ఈ యక్షుడు చస్తే కులానికి కళంకం తప్పేది వచ్చా? ఈ వనబాలకుడిని బ్రతికించడానికి నా అనుగ్రహం కోరనక్కర్లేదు. నువ్వు బతికించుకోగలవు అని మాయమయ్యింది. దివోదాసుడు ఆ మాటలకు ఆశ్చర్యపోతూ శబరబాలుడి శవం ఉన్న పెట్టె పట్టుకొని తటాకం ఒడ్డున పెట్టి స్నానం చేయసాగాడు. స్నానం ముగించుకు వచ్చేసరికి ఆ పెట్టె కనిపించలేదు. ఎంత వెతికినా కనబడక ఒక చోట చతికిలి పడిపోయాడు. తాను ఇంతవరకు పడిన శ్రమ వృధా అయిందని విచారం, అవమానం, కోపం కలగగా అమ్మవారి ఆలయానికి తిరిగి వచ్చాడు. దేవీ విగ్రహం ఎదురుగా నిలబడి, అంబా, నేను చేసినదంతా వ్యర్థమయ్యింది. ఒక బాలుడికి పునర్జన్మ ఇవ్వలేని నా బతుకెందుకు? ఈ యక్షపురంలో జరిగిన అవమానం భరించలేను. నా శిరస్సు నీకర్పిస్తున్నాను అంటూ తల నరుక్కున్నాడు. కానీ అతని తల వెంటనే అతుక్కుంది. అలాగే అన్నిసార్లు జరిగింది. అతను అలసిపోయి, జనని, ఎంత ప్రయత్నించినా నాకు మరణం కూడా రావడం లేదు.
ఏం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు. అందుకు దేవి, మరణం కోరినంతనే రాదు. నువ్వు నీ కుంభిడిని జయించినప్పుడు నీకు లభించిన మణిభూషణం అనంగమోహినిది. అది నీ ఉత్తరీయంలో ఉందని మరిచిపోయి ఉంటావు. దానిని భద్రంగా కాపాడుకుంటే ఏ ఆపదలు రావు అంది. అతను ఆశ్చర్యపోయి ఆ మణిని పైకి తీసి కళ్ళకద్దుకొని మళ్ళీ భద్రంగా దాచాడు. అంతలో అరిందముడు నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను బతకడానికి అమ్మవారి దయే కారణమని దివోదాసుడు భావించాడు. అరిందముడి స్వభావం అంతా మారిపోయింది. వెనుక ఎంత కుచితుడో ఇప్పుడు అంత మంచివాడు అయ్యాడు. దివోదాసుని చూసి భక్తి విశ్వాసాలతో చేతులు జోడించి, ఆర్య, మీరెవరో నాకు తెలియదు. నేనొక ఘాతుకం చేయబోతుంటే నన్ను దేవీ పాదాల మీద పడేయడం మాత్రం తెలుసు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాను. మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ వృత్తాంతం చెప్పి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అని వినయంగా ప్రార్థించాడు. దివోదాసుడు తన కథ అంతా క్లుప్తంగా చెప్పి అతనిని చంపబోయింది తానే అని కూడా చెప్పి, ఈ అమ్మవారికి జీవహింస గిట్టదనడానికి తార్కాణం ఎన్ని కత్తిపోట్లు తిన్నా, నువ్వు ఎన్నిసార్లు నరుక్కున్నా నేను బతికి ఉండడమే అని దేవిని ప్రశంసించాడు. అప్పుడు రాజేంద్ర, నీ వద్ద కల అనంగమోహిని శిరోరత్నం, మృత సంజీవిని అనే రత్నం, రత్నచూడు అనే నాగునకు పుట్టుకతోనే శిరం మీద పుట్టి తరువాత వాసుకి వశమై అనంగమోహినికి శిరోభూషణం అయ్యింది. ఇది నీ వద్ద ఉండడం వల్లనే శబరబాలకుడు కూడా పెట్టెలో నుంచి పునర్జీవితుడై పైకి వచ్చి భయంతో పారిపోయాడు. ఆనాడు పులి నీ చేతిలో చావకపోవడానికి ఈమనే కారణం. ఇప్పుడు నీకు మరణం కలగకపోవడానికి అదే కారణమని చెప్పాలా? ఈ అరిందముడు ఇంకా నీకు మిత్రుడు, సేవకుడు, సహచరుడు అయి మెలుగుతాడు అంది అశరీరవాణి. వాళ్ళిద్దరూ దేవికి నమస్కరించి శబరబాలకుడిని అన్వేషించడానికి వెళ్ళిపోయారు. 306వ మజిలీ శబరబాలకుడి కథ. దివోదాసుడు భైరవీదేవి ఆలయంలో మొట్టమొదటి పెట్టి మూత ఎత్తినప్పుడే అతని దగ్గరున్న మృత సంజీవిని రత్నప్రభావం పెట్టెలోకి ప్రవేశించింది. అతను ఆ పెట్టెను మూసుకొని చెరువు వద్దకు వెళ్తున్నప్పుడే శబరబాలకుడికి పూర్తిగా తెలివొచ్చింది. నూనెలో ఉండడం వల్ల ఊపిరాడలేదు. అంతా అంధకారంలా కనిపించింది. తనెవ్వడో చంపడానికి అలా బంధించారనుకొని పెట్టె మూత తెరుచుకొని బయటకు ఊరికి ప్రాణభయంతో పెట్టెనెత్తిన పెట్టుకొని పారిపోయాడు. వాడు పోయి అలసట కలిగి పెట్టెను దింపి దాని మీదే కూర్చుని 4 వైపులా చూడసాగాడు. అప్పటికి వెలుగొస్తుంది. ఆ ప్రదేశం వాడికి వింతగా కనిపించింది. అంతలో 2 పురుషులు తన వైపే వస్తున్నట్లు కనపడి పారిపోవాలనుకున్నాడు. కానీ వాళ్ళు వాడిని చెరో రెక్క పట్టుకున్నారు. వాళ్ళడిగిన ఏ ప్రశ్నకి వాడు భయంతో జవాబు చెప్పలేకపోవడంతో దొంగ అని నిశ్చయించి పెట్టెను ఎక్కడ దొంగలించావు అని రెట్టించాడు. వాడు మాట్లాడలేదు. వాళ్ళ చేతుల్లో నుంచి కిందికి జారిపోయాడు. ఆ పెట్టెలోనూ వాడి ఒంటికి తైలం గమనించి మణిగ్రీవ జలంధరులు వాడేదో ఘాతుకం చేయడానికి వచ్చి ఉండవచ్చని, మనుషుడులా కనిపిస్తున్నాడు కనుక ఆ లోకంలో ఉండనివ్వక అక్కడి నుంచి వెడలగొట్టేయాలని అనుకుని విమానశాల నుంచి విమానం తెచ్చి వాడిని పెట్టెలో పెట్టి మూత వేసి హిమవత్ పర్వతం మీద ఒక మహారణ్యంలో ఆ పెట్టెను పడవేసిపోయారు. వాడికి కొంతసేపటికి తెలివొచ్చింది. భయపడుతూనే మూతను పైకెత్తి పెట్టెలో నుంచి బయటకు వచ్చాడు. ఒక మహారణ్యం మధ్యన ఉండడం గమనించి ఏం చెయ్యాలో తోచక ఒంటి మీద తైలం కడుక్కుందుకు పర్వతధార వద్దకు పోయి నీరు తాగి కందమూలాలు తిని విశ్రమించాడు. భయంకరమైన మృగాలు రాగా వాడా పెట్టెలో దూరి రక్షించుకున్నాడు. ఎంత తిరిగినా ఆ అడవికి అంతు కనిపించలేదు. ఆ రాత్రి వాడొక పెద్ద చెట్టు కింద పడుకున్నాడు. కానీ నిద్ర మాత్రం పట్టలేదు. అర్ధరాత్రి ఆ చెట్టు కొమ్మలలో నుంచి సంగీతం వినబడింది. ఉదయం పెట్టెలో నుంచి వచ్చి గాయకుడి కోసం వెదికాడు. ఎవ్వరూ కనిపించలేదు. పిశాచమేమో అనుకొని
పరిగెత్తి ఆ రాత్రి మరో చెట్టు కింద పడుకున్నాడు. అక్కడ ఆ సంగీతం వినిపించింది. 5వ రోజున ఒక మారుమూల దారిన పోతుంటే ఒక ఏనుగు శరవేగంతో వాడి వైపు రాసాగింది. వాడు భయంతో పెట్టెలో దూరి మూత బిగించుకున్నాడు. ఆ అడవి ఏనుగు తొండంతో దానిని పట్టుకొని లోయలోకి దిగి ఒక విశాల ప్రదేశంలో చెరువు ఒడ్డున దానిని పడవేసి కొలనులో జలకాలాడి ఎక్కడికో పోయింది. అప్పుడు నలుగురు యువతులు ఆ సరోవరానికి వచ్చి జలక్రీడలాడసాగారు. పెట్టె సందులో నుంచి చూస్తున్న శబరబాలుడు వారి సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. వాళ్ళు వెళ్ళాక ఆ దారినే పోగా ఒక దేవాలయం కనిపించింది. తలుపులు తెరిచే ఉండడంతో వాడు ప్రదక్షిణాలు చేసి గర్భగుడిలో ప్రవేశించాడు. తనని రక్షించమని, ఆ అడవి నుంచి బయటపడేయమని ప్రార్థిస్తుంటే మునుపు నిన్న సంగీతం వినబడింది. వాడు పెట్టె పట్టుకొని అటు పరిగెత్తగా ఉద్యానవనంలో అందమైన ఒక మందిరం కనపడింది. పూల తోటలో నలుగురు సుందరీమణులు సంగీతం పాడుకుంటూ పూలు కోస్తున్నారు. వాళ్ళు పిశాచాలేమో అని సందేహించినా పారిపోవడానికి మనసు ఒప్పక ఉండిపోయాడు. వాళ్ళు అతన్ని చూశారు. హేమలత, మానవులకి చేరరాని ఈ శిఖరం మీదికి ఈ వనబాలకుడు ఎలా రాగలిగాడో అన్నది. విద్యున్మాల పెట్టె పట్టుకు మరీ వచ్చాడు. ఇక్కడి మణిమాణిక్యాలు దొంగిలించుకుపోవాలనేమో అన్నది. మదన మంజరి, వీడి చూపులు చూస్తుంటే అందగత్తెలను ఆశించుతున్నట్లు కనబడుతున్నాడు అన్నది. తట్టిత్ప్రభ, మానవ బాలుడికి దేవకాంతల సహవాసం ఎలా కలుగుతుంది అన్నది. హేమలత, మనందరికీ కూడా మానవుడే పతి అవుతాడని అమ్మవారి ఆజ్ఞ అయింది కదా అన్నది. విద్యుల్లత, నలుగురం ఒక్కడినే వరిస్తామని చేసుకున్న నియమం మరవకూడదు సుమా అన్నది. మదన మంజరి, వీడి మీద మనలో ఎవరికైనా అనురాగం కలిగితే చెప్పొచ్చు అన్నది. అందరూ చీచి అంటూ అసహ్యంగా ముఖాలు పెట్టారు. మదన మంజరి, అమ్మవారు మనకి యోగ్యుడైన వాడిని భర్తగా అనుగ్రహిస్తారు, కానీ ఇలాంటి నీచుణ్ణి కట్టి పెట్టాలనుకోరు. వీడు మూర్ఖుడిలా కనిపిస్తున్నాడు తప్ప విలాసమే లేదు. ఏది ఏమైనా వీడు ఇక్కడికి రాగలగడం వింతగానే ఉంది అన్నది. హేమలత, శాంభవీదేవి అర్చించవలసిన వేళ అయింది. వచ్చాక వీడి సంగతి ఆలోచిద్దాం పదండి. ఇంతలో వీడెక్కడికి పోగలడు అన్నది. వాళ్ళు వెళ్ళగానే వాడు మరో దారిన ఆ ఆలయంలో ప్రవేశించాడు. వాడికి వాళ్ళు వింతగా కనిపిస్తున్నారు. అలాంటి అందగత్తెలను వాడు ఎన్నడూ చూడలేదు కదా. దేవతాశ్రీల కథ. 307వ మజిలీ. హిమవత్ పర్వతాలలో కాంచనకూట శిఖరం అతి ఎత్తైనది. అది ఉందనే మనుషులకి తెలియదు. పూర్వము ఒక యక్షుడు సంతానం కోసం అక్కడి శాంభవీదేవికి స్వర్ణ దేవాలయం కట్టించి నిత్యము నవరత్నాలతో అర్చించి కొంతకాలానికి అభీష్టం పొందాడు. అతను పూజ చేసిన రత్నాలతో ఆ ఆలయమంతా నిండిపోయింది. కొన్నాళ్ళయ్యాక నలుగురు దేవతాశ్రీలు ఆ కోవెలకు వచ్చి రత్నాలన్నీ పోగు చేసి ఒక మూల భద్రపరిచారు. కొన్నింటిని గర్భగుడిలోనూ ఇతర ముఖ్య ప్రదేశాలలోనూ అలంకరించారు. ఒక ఉద్యానవనం ఏర్పాటు చేసి రకరకాల పూల మొక్కలు పెంచారు. ప్రతిరోజు 3 లందు అమ్మవారిని అర్చించి దేవీ మండపంలో భజన కీర్తనలు పాడి రాత్రి ఎవరిళ్లకు వారు పోతారు. కొన్నేళ్లు ఇలా గడిచాక తమకు అనుకూలుడైన భర్తని ప్రసాదించమని వారు అంబని ప్రార్థించారు. బిడ్డలారా, మీ ఆపద కొద్ది రోజుల్లో తీరుతుంది. దివ్య ప్రభావం గల మానవుడు మీకు భర్త అవుతాడు. మిమ్మల్ని చేపట్టేవాడే ఇక్కడున్న రత్నరాశులకి అధిపతి అవుతాడు. భర్తతో కలుసుకునే వరకు మీరు ఇక్కడే ఉండాలి అని పలికి దేవి అంతర్ధానం అయ్యింది. వాళ్ళు అలాగే నిశ్చయించుకున్నారు. ఒకనాటి రాత్రి ముగ్గురు, మరునాటి రాత్రి ఇద్దరు, మూడో నాటి రాత్రి ఒకరు ఎక్కడికో పోయారు. హేమలత మాత్రం అక్కడే ఉంది. ఆ వేళ అర్ధరాత్రి ఎక్కడికి పోకుండా నలుగురు ఉండి తమ శాపం ఏ మహానుభావుడి వల్ల తీరుతుందో అనుకుంటూ స్నానాలు చేసి పూలు తెస్తూ పెట్టెతో ఉన్న యువకుణ్ణి చూసి పూజ వేళ దాటిపోతుందని అమ్మవారి ఆలయానికి పోయారు. ఆమెను స్తుతించారు.
అప్పుడు అమ్మవారి విగ్రహం వెనుక నుంచి ఒక సుందరుడు వారి ముందుకు వచ్చి, భామినులారా, చింతించకండి, మీకోసమే కాబోలు అమ్మవారు నన్నిక్కడ చేర్చుకుంది. నేను నరుడినే కాదు, నరనాథుడిని కూడా. మీ భక్తి సపర్యలు మెచ్చదగినవి. మిమ్మల్ని పరిగ్రహించడానికి నేను సమ్మతిస్తున్నాను అన్నాడు. వాళ్ళు అతన్ని చూసి రూపురేఖ విలాసాలకు ఆశ్చర్యపోయి అమ్మవారిని పొగిడి లజ్జతో ఏమీ మాట్లాడలేకపోయారు. అతను మెల్లగా వారి మనసులు చురగొన్నాడు. వారి కోరిక మీద తన వృత్తాంతం చెప్పి, నేను దివోదాసుడిని, భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న ప్రభువుని అంటూ శబర బాలకుడిని అన్వేషిస్తూ వచ్చినట్లు చెప్పాడు. వాళ్ళు మదనమంజరిని తమ వృత్తాంతం క్లుప్తంగా అతనికి విసుగు కొల్పకుండా చెప్పమన్నారు. ఆర్యపుత్ర, మేము నలుగురము స్వర్గలోకంలో ఉండే దేవకన్యలం. తుంబరుడి దగ్గర సంగీత విద్య నేర్చుకున్నాం. అప్పటి నుంచి ఒకే దేహంలా మెలుగుతున్నాం. మా గురువర్యుడి ఉపదేశ ప్రభావం వల్ల మాకు గాన విద్యలో అసమాన పాండిత్యము, యోగ్యత పత్రికలు లభించాయి. ఒకసారి మా గురువు తుంబరుడికి నారదుడికి సంగీత వివాదం సంభవించగా ఎవరు అధికులో నిర్ణయించడానికి ఇంద్రుడు మమ్మల్ని నలుగురిని సహాయ సంఘంగా వేసుకొని సుధర్మ భవనంలో గొప్ప సభ చేశాడు. వారు తమ విద్యను ప్రదర్శించారు. గాయకోత్తముడు నారదుడిని, వైణిక శ్రేష్ఠుడు తుంబురుడిని శాస్త్రానుభవము ఇద్దరికీ సమానమే అని మేము ఏకాభిప్రాయం ఇచ్చాం. ఇంద్రుడు మా అభిప్రాయం గౌరవించి నారదుడికి దివ్య రత్నహారం బహుమతిగా ఇచ్చాడు, గౌరవించాడు. దేవసభలో తన అవమానానికి మేమే కారణమని భావించి తుంబరుడు మాపై ఆగ్రహించి పుత్రికలలా మిమ్మల్ని ఆదరించి సంగీత విద్య పూర్తిగా నేర్పినందుకు గురుధిక్కారంతో పాటు నాకు అవమానం కూడా చేశారు. మీరు దేవలోకంలో ఉండడానికి అర్హులు కారు. భూలోకంలో బ్రహ్మరాక్షసులై మహారణ్యం మధ్యంలో చెట్ల మీద సంగీతం పాడుకుంటూ తలో దిక్కున ఉండండి అని శపించాడు. అది అన్యాయమంటూ సభ గగ్గోలు పెట్టింది. మేము ఒళ్ళు తెలియకుండా పడిపోయాం. తెలివొచ్చాక శాప విముక్తి ప్రసాదించమని ఎంతగానో వేడుకున్నాక ఈ సంగీతాన్ని ఇతరులు ఎప్పుడు వింటారో అప్పుడే బ్రహ్మరాక్షసత్వం పోయి మీకు దేవలోక ప్రవేశార్హత మాత్రం కలగదు అని తుంబురుడు వెళ్ళిపోయాడు. మేము వెక్కి వెక్కి ఏడుస్తూ మధుసూదనుడి పాదాల మీద వాలి, దేవ, పెద్దవైనా నువ్వే చెప్పావని కాదనలేక ఈ పనికి అంగీకరించాం. నిష్కపటంగా మంచో చెడ్డో చెప్పినందుకు ఇంత ముప్పొచ్చింది. దివ్య సుఖాలు దూరం కాగా భయంకరమైన మానవలోకంలో బతకలేం. అబలలమైన మమ్మల్ని అరణ్య మధ్యంలో పిశాచ రూపాలతో తిరగమనడం న్యాయమా అని విలపించాం. ఇంద్రుడు బాధపడుతూ, దీనంతటికీ నేనే కారణం. తుంబురుడి శాపాన్ని కాదనే శక్తి నాకు లేకపోయింది అన్నాడు. నారదుడు, దేవేంద్ర, నిండు సభలో మీరు నన్ను శ్లాఘించి గౌరవించినందుకు తుంబురుడు ఈ అమాయకురాళ్ళని ఆపదపాలు చేశాడు. వీరి బ్రహ్మరాక్షసత్వం శాపాంతం వరకు కాక కొన్ని రోజులలో అర్ధరాత్రి నుంచి 2 యామంలా ఉంటుంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వీరు నలుగురు ఒకచోట కలిసి ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. హిమశైలం మీది కాంచన శిఖరం మీద శాంభవీదేవి ఆలయమే వీరికి నిలయమై సర్వభోగాలు సమకూర్చుతుంది. భూమి మీదున్న స్వర్గసుఖాలు అనుభవిస్తారు. ఆ శిఖరం చేరే వరకు వీరికి శాపదోషం అంటదు అన్నాడు. తర్వాత మేము అతి కష్టం మీద ఇక్కడికి చేరుకున్నాం. శాంభవీదేవిని దర్శించి దినమంతా ఈమె సన్నిధానంలో గడిపాం. ఆ రాత్రి 2 జాములకి మాకు శాపం తగిలి పూర్వస్మృతి పోయింది. వెంటనే తలా దిక్కుకి పోయి చెట్లు కొమ్మల మీద ఉండి తెల్లవారే వరకు సంగీత కాలక్షేపం చేశాం. ఉదయం అయ్యేసరికి శాపదోషం ఉండదు కనుక ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించగలిగాం. ఇలాగా అనేక సంవత్సరాలుగా గడుపుతున్నాం. పిశాచ రూపంలో ఉన్నప్పుడు కూడా మా గాన విద్య మాత్రం పోవడం లేదు. ఏ శక్తో మమ్మల్ని చిటికెలో
ఆ చెట్టు మీదకి తీసుకుపోతుంది. ఉదయం అక్కడి నుంచి ఇక్కడికి చేరుకుందుకు చాలా శ్రమ పడవలసి ఉంటుంది. ఈ శాంభవీదేవి అర్చన మాకు లభించిన అదృష్టమే. 4 రోజుల నుండి శాపదోషం క్రమంగా విడిపోతూ నిన్నటితో ఏ పుణ్యాత్ముల వల్లనో పూర్తిగా విడిపోయింది. ఇవాళ దేవర దర్శనం లభించింది. ధన్యులమయ్యాం. మేము నలుగురము ఒకరికే ఇల్లాళ్ళుగా ఉండాలని నియమం చేసుకున్నాం కనుక మమ్మల్ని భార్యలుగా స్వీకరించి ఈ ఆలయంలోని రత్నాలను మణులను కూడా పొందమని ప్రార్థిస్తున్నాం అంది మదనమంజరి. దివోదాసుడి ఆశ్చర్యానికి ఆనందానికి కూడా అవధులు లేవు. కానీ శబరబాలకుడిని వాడి ఆప్తులకు చేర్చే వరకు పెళ్లాడనని ప్రతిజ్ఞ చేశాను. తరువాత మిమ్మల్ని చిన్న భార్యలుగా స్వీకరిస్తాను అన్నాడు. ప్రాణేశ్వర, మా సంగీతం ఇతరులు వినకపోతే మాకు శాపం తొలగి ఉండేది కాదు. ఆ ప్రాంతంలో మాకెవరూ కనబడలేదు. కానీ ఇంతకుముందే ఈ ఉద్యానవనంలో పెట్టెతో ఒక మనుష్య బాలకుణ్ణి చూశాం. వాడిక్కడికి ఎలా రాగలిగాడో ఎవడో తెలుసుకోవాలి అన్నారు వాళ్ళు. యక్షలోకం నుండి ఆ బాలకుడు పెట్టెతో ఎక్కడికో పారిపోయాడని తెలిసింది. వాడే ఇక్కడికి వచ్చాడేమో చూడాలి. వాడున్న చోటు చూపించండి అని అతను తొందరపెట్టి వారితో వెళ్ళాడు. కానీ అక్కడెక్కడా వాడి జాడ కనపడలేదు. దగ్గరలోని మందిరంలో నుంచి మూలుగు వినపడుతుంటే అందరూ అటు వెళ్ళి వెదికారు. ఒక నేల మాళిగలోంచి ఆ మూలుగు వినపడుతున్నట్లు తోచి దివోదాసుడు శ్రద్ధగా పరీక్షించగా కిందన ఒక తలుపు కనిపించింది. దానిని తెరవడానికి సాధనం కనిపించలేదు. అది గుప్తద్వారం అని గ్రహించి వెదకగా గోడ మీద మీట గోచరించింది. దానిని అదిమేసరికి గుప్తద్వారం తెరుచుకొని క్రిందికి మెట్లు కనిపించాయి. అతను సాహసంతో క్రిందికి దిగగానే తలుపు మూసుకుపోయింది. అది ఎలా తెరవబడిందో వాళ్ళు చూడకపోవడంతో వాళ్ళు దానిని తిరిగి తెరవలేకపోయారు. అన్నాళ్ల నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ఆ మందిరంలోని గుప్తద్వారం గురించి వారికి తెలియదు. వారు అతని కోసం ఎంత ఎదురు చూసినా దివోదాసుడి జాడ తెలియలేదు. చివరికి వారు దేవీ పూజకి ఆలయానికి వెళ్ళారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.